రైట్గా ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. ఏపీలో తుఫాను హెచ్చరికలతో మోదీ పర్యటన రద్దు చేస్తున్నట్లు పీఎంఓ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న విశాఖలో మోదీ పర్యటించాల్సి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉండగా తుఫాను హెచ్చరికలతో ప్రధాని పర్యటనకు బ్రేక్ పడింది. బయటిక ఏపీలో మోదీ టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీకి ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు కనుక ఏపీ ప్రజల మొత్తం కూడా చాలా వరకు అయితే హోప్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో ఉన్న సీక్రెంట్ ఇష్యూ కావచ్చు, లేకపోతే మరికొద్ది ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటి శంకుస్థాపన కావచ్చు, మొత్తం అన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. మోడీ పర్యటన జరుపుకున్న నేపథ్యంలోనే, ఎందుకంటే అక్కడ అమరావతి కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని ప్రాజెక్టులు ఇక్కడ అనౌన్స్ చేస్తారంటూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే రైల్వే జోన్ కి సంబంధించి కూడా, ఏదైతే ప్రత్యేక రైల్వే జోన్ వాల్తేరు డివిజన్ పోతుందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కంట్రోల్ కానీ తాజాగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఇది 25వ తారీఖుని నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా తుఫానుగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటే కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరికల నేపథ్యంలోనే మొత్తం ప్రధానమంత్రి మోడీ టూర్ అయితే తాత్కాలికంగా అదైతే నిలుపుదల చేసినట్లుగా కూడా సీఎం కార్యాలయం నుంచి అయితే ఒక ప్రకటన వెలువడింది. మొత్తం 29వ తారీఖున ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రో పవర్ ప్లాంట్ సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో 70,000 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్రాజెక్టు అయితే శంకుస్థాపన చేయబోతున్నారని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే అది వర్చువల్ గా ఏమైనా జరుగుతుందా, లేకపోతే దానికి సంబంధించి మరో ముహూర్తం ఏమైనా సరే ఖరారు చేస్తారనేది వెయిట్ చేయాల్సి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ప్రస్తుతానికి అయితే ప్రధానమంత్రి మోడీకి సంబంధించినంత వరకు 29వ తారీఖున ఈ యొక్క టూర్ అయితే క్యాన్సిల్ అయినట్లుగా కూడా ఇప్పటికే అధికారిక ప్రకటన అయితే వెలువడింది. దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన కూడా మోడీ టూర్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో దీని నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి వెళ్తున్నట్టే మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఏదైతే 29వ తారీఖున విశాఖపట్నం రావాల్సిన మోడీ టూర్ అయితే పూర్తిగా క్యాన్సిల్ అయిందని మాత్రం మనకున్న సమాచారం చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.